ఈ మైన్స్ విషయం మీద వెంకటరెడ్డి గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి గారు గత కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన అడ్రస్ లేదు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. సో మొత్తానికి అయితే ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు 2 రోజుల క్రితం. ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్లో ఆయన తీసుకున్న నిర్ణయాల మూలంగా 2566 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం, ఎక్స్చెక్కర్కి. ఇకపోతే ఆయన ఈ 2 నెలల పాటు యాక్చువల్గా హైదరాబాద్లో మొన్న ఈ మధ్యనే వచ్చారట. ఆయన ఢిల్లీలో కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారట. ఎందుకంటే ఆయన డెప్యుటేషన్ మీద ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి అధికారి ఆయన గత ప్రభుత్వ హయాంలో డెప్యుటేషన్ మీద ఇక్కడ వచ్చారు. సరే, ఆయన పని అదేమంటే ఆయన ఇది కూడా చెబుతున్నారంట, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకి నా డెప్యుటేషన్ అయిపోయింది కాబట్టి నేను అక్కడ రిపోర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను రిపోర్ట్ చేశాను. కానీ ఆయన తనకున్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా కంటోన్మెంట్ ఏరియాలో పర్మిషన్లు అక్కడ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు, బట్ ఆయన దానికి సంబంధించిన అధికారి కాబట్టి ఆయన అక్కడ ఉన్నారట. మొత్తానికి అక్కడికి వస్తున్నారు, పోలీసులకి తెలిసింది, ఆంధ్ర పోలీసులు అని చెప్పేసి. అంటే ఈ మధ్యనే హైదరాబాద్ ఎక్కడో శంషాబాద్ అవతల ఏదో విల్లాలో సేద తీరుతున్నారంటూ మొత్తానికి అరెస్ట్ చేశారు. సరే, ఆయన ఎక్కడుంటే ఏమైంది, మొత్తానికి పట్టుకున్నారు. అయితే ఈరోజు షర్మిల గారు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇట్లా కాదు, తీగలాగుతున్నారు మీరు, తీగల వీళ్ళంతా కూడా వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళంతా డొంక, అసలు డొంక ఉంది, ఎవరైతే చేయించిన ఆ వ్యక్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆవిడ ఈ మాట కూడా అన్నారు, ఆయన ఏ ప్యాలెస్లో ఉంటే ఆ ప్యాలెస్ నుంచి బయటికి తీసుకురండి, ఏసీబీ ఒక్కటే సరిపోదు, చాలా క్షుణ్ణంగా దీని మీద విచారణ జరగాలి. ఎస్, ఆవిడ అన్న దాంట్లో ఉంది అంటే దేంట్లో అవినీతి జరగకూడదు. కానీ మైన్స్ అనేది ఒక దేశ సంపద సార్. ఇది తరతరాలకి ఉండాల్సినటువంటి ఆస్తి. ఇది ఈ తరంలోనే నేనే దోచేసుకుంటాను, నేనే వాడేస్తానంటే కుదరదు, చట్టాలు కూడా ఒప్పుకోవది. ఈవెన్ ప్రభుత్వం కూడా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ది హ్యావ్ టు ఫాలో ద మైనింగ్ రూల్స్. అందుకనే కదా ఎన్జిటి ఇవన్నీ ఉన్నది, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. ఈరోజు ఆవిడ ట్వీట్లో ఇవన్నీ ప్రస్తావించడం జరిగింది. ఎన్జిటి రూల్స్ని తొంగలో తొక్కి ఇన్ని వేల కోట్లు నష్టం జరగడానికి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఒక్కళ్లే కారణం కాదు, ప్రభుత్వ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయన్ని బయటికి తీసుకురండి అని ఆవిడ అంటున్నారు. సార్, ఎంతవరకు అవకాశం ఉంది సార్ లక్ష్మణ్ గారు? అంటే దొరకటం అంత సులభం అయితే కాదు. ఎందుకంటే బ్లాక్ మనీ రన్ అయినప్పుడు ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోగలుగుతారు, ఎలా నిరూపించగలుగుతారు? ఒకవేళ కంపెనీ టు కంపెనీ మనీ ట్రాన్స్ఫర్ అయ్యి మనీ ల్యాండరింగ్ జరిగితే దొరికే అవకాశం ఉంటుంది. నీకు ఒకటే ఒక ఉదాహరణ ఇందులో చెప్తాను. ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్ అయ్యాడో, అయిన తర్వాత ఒక 8 నెలలకు ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి నా స్నేహితులతో చెప్పిన మాట చెప్తున్నా, అది నిజము కావచ్చు అబద్ధం కావచ్చు, కానీ ఆ వివరాలు పరిశీలిస్తే అది నిజం అనిపిస్తున్నది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ది గ్రేట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫోన్ చేసి, ఇదిగో నువ్వు ఈ మైనింగ్ సంబంధించిన గనుల కేటాయింపుల్లో పెద్ద ఎత్తున వసూళ్లు చేశావు, కానీ పార్టీ ఫండ్ అంటూ నువ్వు ఇంతవరకు ₹1 ఇవ్వలేదు, కాబట్టి ఒక టైం పెట్టి ఈ టైం లోపల నువ్వు ఇంత పర్సెంటేజ్ మాకు చేర్చాల్సిన ప్రదేశం కూడా చెప్పాడు, బెంగళూరు అని చెప్తే, ఆయన చెప్పిన గడువు అయిపోయింది అంటే ఇంకా ఒక్కరోజు ఉందనగా మళ్ళీ ఫోన్. అంటే ఇది కథలాగా అనుకోవచ్చు మీరు, కానీ నా మిత్రుడు చెప్పింది నేను చెప్తున్నా, అతను కూడా జర్నలిస్టే. లేదు సార్, వాస్తవం అయ్యే ఉంటది. అతను మళ్ళీ ఫోన్ చేసి, నువ్వు ఇంతవరకు ఉలుకు పలుకు లేదు, నీ మంత్రి పదవిని తీసేస్తాము, గనుల అక్రమాల మీద నీ మీద దర్యాప్తు కూడా చేపిస్తాము అని చెప్పాడని బెదిరించాడట. బెదిరిస్తే కొడుకు మిథున్ రెడ్డితో ఆలోచించాడు తండ్రి.
కొడుకు మిథున్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి లావాదేవీలు ఉన్నాయి, అంటే బిజినెస్ పరంగా కొన్ని కంపెనీలలో వాటాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య. మిథున్ రెడ్డి ఉండు మనం వద్దు, మనం తగాదా పెట్టుకోవడం మంచిది కాదు, ఆలోచించు నువ్వు, ఏదో వాళ్ళు అనుకున్నది ఏది అడిగారో మనం అది ఇచ్చేస్తే పోతుంది కదా అన్నటువంటి సలహా ఇచ్చాడని. ఎందుకైనా మంచిది, ఒకవేళ మళ్ళీ ఏదైనా ఇలాంటి బెదిరింపులు వస్తే ఇబ్బంది పడతామేమో అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 రోజుల పాటు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని విజయవాడలో ఒక స్టార్ హోటల్లో కూర్చొని మొత్తం ఫైళ్ళన్నీ తెప్పించుకొని తను ఏవైతే అనుమతులు ఇచ్చారో ఎక్కడెక్కడ తన సంతకాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి తను దొరకకుండా రికార్డులు చేయించి తర్వాత మళ్ళీ ఫోన్ ఆన్ చేసుకొని తిరిగి ఊరికి పోయాడు అన్నది పిఏ చెప్పాడు. అంటే పిఏ కూడా ఎదకమని ఉన్నాడు అని ఉన్నాడు కాబట్టి ఈ యుద్ధ వ్యవహారంలో మనకు ఆయన చెప్పిన దాన్ని బట్టి నిజం కావచ్చు అని. మరి దానికి ఇంకా ఒక ఆధారం చెప్తా, సమర్పించారు, అయిపోయింది. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత పోర్ట్ఫోలియోలు చాలా మంది మార్చారు. ఆయన పోర్ట్ఫోలియో ఎందుకు మార్చాలి? అదే కొనసాగింది కదా. ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే ఇక్కడ మీరు చెప్తున్న ఫిగరు అది 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 ఒక అంశం రికార్డెడ్ గా ఇదిగో 2400 కోట్లు ఎంతో జరిగింది అని చెప్పడానికి కొంత ఆధారం దొరికి అది చెప్తున్నారు తప్ప మామూలుగా అయితే లక్షల కోట్లలో అవినీతి జరిగింది. లక్షల కోట్లు ఎలా చెప్పనా? ఒక ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో మైనింగ్ ఎక్కువ ఉంది, అలాగే కడప జిల్లాలో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకాశం జిల్లాలో ఒక ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఎకరా 50 లక్షలు కొని, అసలు అది 10 లక్షలు కూడా పోదు, కానీ వాళ్ళకు తెలియదు అక్కడ మైనింగ్ ఉంది అని. అట్లాంటిది వాళ్ళకి ఆశ చూపి ఒక 5 ఎకరాలు కొని 50 లక్షల ప్రకారము ఆ పక్కనే ఉన్నటువంటి అటవీ భూముల్లో కూడా మైనింగ్ చేసేసారు. కొనింది 5 ఎకరాలు, మైనింగ్ చేసింది 40-50 ఎకరాలు. రికార్డులో ఏం చూపిస్తారు? 5 ఎకరాలకే పర్మిషన్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఆ 5 ఎకరాల్లో ఎంత కెపాసిటీ మైనింగ్ లోడ్ బయటికి తీశారో దాని మేరకే లెక్కల్లో చూపి దానికే ట్యాక్సులు, రాయితీలు ఏమైనా కట్టాల్సినవి కడతారు. మిగతాది పోయింది. ఎక్కడ పోయింది? చెన్నై ఎయిర్పోర్ట్ పోతుంది, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిపోతాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ మైనింగ్ దొంగలను పట్టుకోదలిచి ఉంటే ఈ పోర్టుల్లో, విశాఖపట్నం కానీ ఇంకా వేరే పోర్టులు కానీ, ఏ పోర్టుల్లోనా కానీ, ఎందుకు పగడపల్లి పోర్టులు ఎవరు కంట్రోల్లో ఉంటాయి? ఎందుకు చేయలేకపోయారు? ఈ స్మగ్లింగ్ ఎందుకు ఆపలేకపోయారు? అనధికారికంగా విదేశాలకు వెళ్ళిపోతుంటే మైనింగ్ నేను చూస్తూ నిద్రపోతున్నారా, లేకపోతే మీరు కూడా కొల్లుడై ఉన్నారా? ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అంశం ఇది. చిన్న విషయం కాదు. లక్షల కోట్ల మైనింగ్ విదేశాలకు వెళ్ళిపోతున్నాయి, లక్షల కోట్ల మైనింగ్. ఇప్పుడు ఇటీవలనే వీళ్ళ యొక్క దర్యాప్తులోనే క్లియర్ గా ప్రభుత్వ భూమి పక్కన ప్రైవేటు భూమి మైన్ చేస్తూ ప్రభుత్వ భూమిలో కూడా తవ్వేసి మైనింగ్ మొత్తం తోసి పారేశారు అని అని అందులో చెప్తున్నారు కదా. అలా ఒక చోట 2 చోట్ల కాదు, ఎక్కడ మైనింగ్ పర్మిషన్లు ఇచ్చారో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అన్ని చోట్ల కూడా అలాగే జరిగాయి. కడప జిల్లాలో కూడా అలాగే జరిగినది. మరి వీటన్నిటిని సమగ్రంగా విచారణ చేస్తే ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని ఎకరాలకు ఇచ్చారు, అక్కడ ఏం మైనింగ్ ఉంది, ఆ మైనింగ్ కెపాసిటీస్ అంటే అండర్ గ్రౌండ్ లో ఎంత కెపాసిటీస్ ఉంటాయి, ఇవన్నీ లెక్కలు తీస్తే లక్షల కోట్ల అవినీతి బయటపడుతుంది. అవన్నీ ఏమైపోయినట్టు? విదేశాలకు పోయాయి. డబ్బులు ఎలా వచ్చాయి? ఆ బ్లాక్ మనీ అంతా ఎక్కడికి పోయింది? ఎవరెవరు పంచుకున్నారు? ఇప్పుడు ఆమె షర్మిల గారు చెప్పినట్టు అస్సలు నాయకుడు దొరుకుతాడు అంటున్నది. ఎస్, దొరికే అవకాశం కూడా ఉందేమో తెలీదు. ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు దొరకచ్చేమో. అసలు నాయకుడికి తెలియకుండా ఏమి ఈ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనతో కుమ్మక్కు కాకుండా
ఆయన కాదని ఈయనే తినేసి ఉంటాడు మొత్తం. సాధ్యమైపోయి అది నేను చెప్పే కదా ఉదాహరణ. ఇప్పుడు చెప్పండి మీరు, నేను చెప్పినటువంటిది నిజమా కాదా అని మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? ముందు చౌదరి గారు చెప్పాలి ఏమర్థం చేసుకుంటారు. చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఆవిడ ఎక్స్ లో ఆవిడేదో ఎవరితోనో మాట్లాడుతూ చెప్పింది కాదు. అఫీషియల్ గా తన ఎక్స్ ఖాతాలో ఇంత ముందు ట్విట్టర్గా ఉండేది, దాంట్లో ఇదంతా చెప్తూ ట్యాగ్ చేశారు చివరిలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంక్లూడింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మాణిక్యం ఠాకూర్ గారిని, వీళ్ళందరినీ ట్యాగ్ చేశారు ఆవిడ. సో షీ ఈజ్ వెరీ సీరియస్. వై? బికాస్ షీ హ్యాస్ గాట్ దట్ నాలెడ్జ్. ఏ కేసులో విన్నా కానీ కామన్గా నేమ్స్ వినపడుతుంది. అటు ఐపీఎస్ అధికారులు వాళ్ళే వినపడుతున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ మిథున్ రెడ్డి గారి గురించి నిన్నే చర్చించాం, ఏది లిక్కర్కి సంబంధించి. ఆ ఎస్పీవై అగ్రో లిమిటెడ్ ఏదో ఉంది నంద్యాలలో, దాంట్లో అది మొత్తం అక్కడ ఉన్నాయన్నీ ఆయన పొందిన ఆర్డర్స్ అన్నీ కూడా లిక్కరు ఏదైతే లీజు తీసుకున్నారో అదంతా కూడా మిథున్ రెడ్డి గారి కిందే ఉందంట. కాబట్టి ఇందు లేదు అందు లేదని చెప్పేసి అన్నిట్లోనూ కామన్ నేమ్సే. సరే, ఇంకా అన్నిటికీ కలిపి ఒకే ఒక్కటి కింగ్ పిన్ అంటున్నారు. ఆ కింగ్ పిన్ తీసుకురండి, ఆయన మా అన్నయ్య అని కూడా ఇండైరెక్ట్ చెబుతుంది ఆవిడ. సార్ ఒక విషయం చెప్పి మళ్ళా మీరు అడిగిన సమాధానం చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటున్నా, ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడినా తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉంది. దానికోసం మేము ఎంతవరకైనా వెళ్తాం. విశాఖ స్టీల్ విషయంలో నో కాంప్రమైజ్, 100% మేము కాపాడుతాం. ఇంకా మిగతా వాళ్ళ అభిప్రాయాలు చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, లక్ష్మణ్ గారు చెప్పిన విషయాన్ని కొనసాగింపు. ఈరోజు అన్ని వేళ్ళు చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీదనే, ఆయనకి సామంతరాజు ఉన్న సజ్జల రామకృష్ణ మీదనే. దాపరికమే ఉంది దాంట్లో పోయి. వెంకటరెడ్డి కానీ, వాసుదేవరెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ, ఇప్పుడు ఒక గజని ఒక గోరి కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆలీబాబా అడజన్లాగా బాగా నిలబడుకున్నారు. వచ్చి మొత్తం ల్యాండ్ శాండ్ మైన్ శ్వేతపథ డిజైన్ చూసాం. లక్షల కోట్లు మింగేశారు. మేము వచ్చిన 100 రోజుల్లో మైన్స్ దొంగతనం జనాలు పట్టుకుంటాను, అదేవిధంగా లెక్కర్ దొంగతనం జనాలు పట్టుకుంటున్నాం, కదంబరి జత్వాల విషయమైన పట్టుకుంటున్నాం, లడ్డు దొంగతనం జనాలు పట్టుకుంటున్నాం. దొంగలు పట్టుకుని పని అయిపోయింది బతుకంతా. 5 ఏళ్ళు దొంగలు పట్టుకుని సరిపోతాం మా బతుకు. రాష్ట్రాన్ని దోచుకుని తినేశారు కాబట్టి వీళ్ళు ఒక్కో లోడే కొద్దిగా జ్ఞానమాలికలు వస్తున్నాయి మాకు బయటగా. 1000 కోట్లు, లక్షల కోట్లు, ఇవన్నీ చిన్న చిన్న పదాలు సార్. 2560 కోట్లు ల్యాండ్ మైనింగ్ జరిగింది. దీంట్లో కాదు సార్, 1 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకోవాలంటేనే అంత ఆలోచించుకుంటాం మనం. వీళ్ళు ఎక్కడ పెడుతున్నారు సార్ ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు? ఇప్పుడు కరెక్ట్ పాయింట్. మా జిల్లాలో మొన్నటి వరకు కొండ మీద చైర్మన్ గా పెట్టిన కరుణాకర్ రెడ్డి గారికి అక్కడెక్కడో ఒక ఏరియాలో వెస్ట్ ఇండియాలోనే ఎక్కడో 10,000 ఎకరాల ల్యాండ్ మైన్స్ ఉన్నాయండి. మా చెవిరెడ్డి గారికి కూడా ఉన్నాయండి మలేషియాలో. ఎక్కడో ఆస్ట్రేలియాలో బొగ్గు మైన్స్ కొన్నారండి. మరి డబ్బులు ఇట కంటైనర్లు అడిగినే మాకు తెలీదు. ఈ దేశ విదేశాల్లో ల్యాండ్ మాఫియా చేసిన మహానుభావులు ఇది చేయడం మీద విషయమా సార్? ఇక్కడెక్కడా లేవు సార్. విదేశాల్లో గనులు, ల్యాండ్స్, మైన్స్, గోల్డ్ మైన్స్. ఇఫ్ డోంట్ మైండ్, నాకున్న సమాచారం గోల్డ్ మైన్స్ కొని ఉన్నారు. సో జగన్మోహన్ గారు మాట్లాడితే పుట్టినరోజు నేను లండన్కి వెళ్తా, మాట్లాడితే మా కూతురు ఉండబోతా. వీళ్ళు ఏడ ఉండబోతున్నారు? వీళ్ళు పోయేది మొత్తం అది ఇక్కడ బయలుదేరుతుంది ఫ్లైట్, స్పెషల్ ఫ్లైట్, ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్ లో వచ్చి అక్కడ లండన్ లాగుతారు. సో వీళ్ళ ఆస్తులు, ఇక్కడ దోచేసుకున్న డబ్బులు విదేశాల్లో చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం దాపెట్టుకున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న అంశాలు ఈ 2566 కోట్లు, ఇవన్నీ చిన్న జుజ్జుబీలు సార్. ఇవన్నీ స్మాల్ ఫిష్లు. ఇవన్నీ బిగ్ ఫిష్, రాక్షస జెల్లీ ఫిష్ చాలా పెద్దది జగన్మోహన్ గారు. అసలు నేను తవ్వాల్సింది ఎక్కడ తెలిసినా తాడేపల్లి గెస్ట్ హౌస్ కాదు, వైట్ హౌస్, లోటస్ పాంట్, అక్కడ నేల మాలికలు దాగున్నాయి, కంటైనర్లు అడిగే పోయిండేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే డాలర్ రూపంగా మారిపోయిందా, లేదా విదేశాల్లో ఆస్తుల రూపంగా మారిపోయినాయా, మొత్తం ఒలుస్తాం, ఆనా పైసలు లాగుతాం. కాకపోతే చట్టం కూడా బెంగళూరు ఆయన మాట్లాడితే బెంగళూరు వెళ్తుంది ఆ ఉద్దేశంతోనే. యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ఒకటి గమనించాలి. యాక్చువల్గా ఈరోజు ఆయన తిరుమల వెళ్ళాలి, రద్దు చేసుకున్నారు, బాగానే ఉంది. రద్దు చేసిన ప్రోగ్రాం ఆపేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వైసీపీ శ్రేణులు పూజలు చేయాలి, పాప ప్రక్షాళన జరగాలి అన్న ఆయన మాత్రం 11 గంటలకి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేసారు గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో. మరి మీకు ఒక ఫ్లాష్ న్యూస్ చెప్తాను చివరిలో.
చెప్తాను మీరు అయిపోయి లోపల. జగన్మోహన్ రెడ్డి గారు పూజలు చేయమన్నారు గుళ్ళో. నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఏ గుళ్ళో కనపడలేదు సార్. అంటే అందరూ వైఎస్ఆర్సీపీ అవును సార్, నాయకుడు ఉండి ఎక్కడైనా ఏదో గుడిలో, సరే తిరుమలతో ఏదో వచ్చింది, ఏదో ఒక గుడిలో నాయకుడు ఉండే లేకపోతే దగ్గరుండి ఆయన పిలిపిస్తే అసలు రాష్ట్రంలో ఉంటే కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్ కో హైదరాబాద్ ప్యాలెస్ ఎందుకు పోతున్నారు? దాగున్న బంగారం లెక్కలను చూసుకోవాలి. కళ్ళలో చూసుకుంటే అమ్మాయి ఇన్ని కోట్లు అడిగిపోయినాయి, కోడిగుడ్లు చూసుకుంటా ఉంటాడు, పోయిందా లేదని. అట్లా ఆయనకి ఈ డబ్బుల్లో మునిగి తేలిపోయినాడు. వేల కోట్ల రూపాయలు సంపాదించి కాపాడుకుంటున్నాడు. దానికి 600-700 సెక్యూరిటీలు పెట్టుకున్నాడు. ఏడాది కనుమరుగు అయితే కేవలం దొంగలు ఇచ్చేస్తారు. వెనక అధికారం గతంలో అయితే పోలీసు వాళ్ళు ఇంకోళ్ళు కాపులు పెట్టేవాళ్ళు, సీసీ కెమెరాలు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. సో ఇవన్నీ కూడా వస్తాయి సార్. ఇంకొక విషయం రాష్ట్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా 27వ తారీఖున ఎందుకు కొండకు వస్తున్నారు మీరు గమనించండి. సిబిఐ కేసు 27వ తారీఖున హీరింగ్ ఉంది హైదరాబాద్ లో. కొట్టండి మీరు సైజ్ నెంబర్ కొట్టి ఇంటర్నెట్ లో. ఆ కేసు తప్పించుకోవడానికి వాయిదాకి వెళ్లకుండా 12 ఏళ్ళు తప్పించుకొని తిరుగుతా ఉంటే, ఆ రోజు ఆయన కొండకి కరెక్ట్ గా నేను కొండకి వెళ్తున్నా అని చెప్పి సాగు చెప్పి నేను దర్శనానికి పోతున్నాను కాబట్టి నాకు వెసులుబాటు ఇవ్వండి అని పెట్టుకున్నాడు పిటిషన్. సో కోర్టుకి సిబిఐ కోర్టు అట్లనే కావాలా? అది కారణం డైవర్టింగ్ పాలిటిక్స్. ఇక్కడ దేవుడు దగ్గర పోతున్నాను, నన్ను పంపించలేదు, నన్ను అరెస్ట్ చేయబోతారు, ఇక్కడ దేవాలయాల్లో పూజలు చేయండి, ఇవన్నీ ఉత్తమ మాటల కబుర్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చేస్తున్నాడు అంటే దాని వెనకాల 100 రహస్యాలు ఉంటాయి. ఆయన కొండకు వస్తున్నానని చెప్పిన తర్వాత ఆయనకి మాత్రమే తెలిసిన కేసు వాయిదాల విషయం బయటకు వచ్చింది. ఇవన్నీ తోటే వస్తాయి లోడికి. అట్లా రెడ్డి కావచ్చు, వాసుదేవ రెడ్డి కావచ్చు, ఇంకొక కుక్కల విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకోరు ఎవరైనా లెక్కేసుకోండి, అప్పుడున్న మైనింగ్ మినిస్టర్ కావచ్చు, బిదిన్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, టోటల్ గా మొత్తం గజ దొంగల సమూహం ఇది. మాకు ఈ 5 ఏళ్లలో సగం పరిపాలన వీళ్ళ దగ్గర వసూలు చేయడం సరిపోతాం బతుకంతా. ఎంత దుర్మార్గం సార్ ఆంధ్ర సంపద తెచ్చుకోవడానికి. నేను చెప్తున్నా వీళ్ళ దగ్గర వసూలు చేసేస్తే అది కూడా చిత్తశుద్ధితో చేయాలి, చేసుకోవచ్చు. అది కూడా సమగ్రంగా విచారణ చేయాలనేది ఇక్కడ చేసిన వేళని వదిలే ప్రసక్తి లేదు. చట్టపరిధిని తీసుకొని వచ్చి తుప్పు రాకపోతే వసూలు చేస్తాం, అనుమానం అక్కర్లేదు. చేసే దాంట్లో కొన్ని పొరపాటు చేసినా, కొన్ని ఇబ్బందులు కలిగిన ఇతర పక్షాలు, మిత్రపక్షాలు, ప్రధావులు, పెద్దలు, విలేకరులు, జర్నలిస్టులు అందరూ కూడా సూచన సహాయ కామ్రేడ్స్ తో సహా సూచనలు ఇచ్చి వీళ్ళ దగ్గర ప్రజల సంపద కోటాను కోట్లు పోగుపడిపోయింది. దాన్ని తీసుకొచ్చడానికి మార్గాలు సూచన చేయమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే శ్రీనివాస్ బాబురావు గారు, ఒక క్లుప్తంగా చెప్పండి. అంటే ఒకటి ఆవిడ అన్న దాంట్లో వాస్తవం ఉంది, ఏసీబీ సరిపోదు దీనికి. ఇప్పుడు ఏదైతే ఇన్ని వేల కోట్లు అని అంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ వస్తుంది. మనీ లాండరింగ్ అనగానే ఈడీ, సిబిఐలు ఎంటర్ అవ్వాల్సిందే. ఆవిడ ఉద్దేశం అదే, ఏసీబీ కాదు సమగ్రమైన విచారణ జరగాలి అని అంటే మరి అక్కడ చూస్తేనేమో సిబిఐ, ఈడీలు ఏ రకంగా పనిచేస్తున్నాయి మనం చూస్తున్నాం, సెలెక్టివ్గానే వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గతంలో ఉన్న అనుబంధం చూసాం, మరి ఇప్పుడు ఆ అనుబంధం ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. మరి ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్, పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఇది సాధ్యమేనా సార్ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఇదంతా ఒక సమగ్రమైన విచారణ చేసి ఒక ఎండ్ పాయింట్ తీసుకురావటం? అంటే షర్మిల గారి ప్రకటన ఒక భాగం, దీన్ని ఇంకా విస్తృతంగా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఈ అవినీతి బయటపడింది గనుల్లో చాలా తక్కువ, ఇంకా బయట పడాల్సింది, బయటికి తీయాల్సిందే ఎక్కువ. ఇందులో వ్యక్తుల సమస్య, పార్టీల సమస్య ఒక భాగం, విధానాల సమస్య కూడా ఉంది. సహజ సంపదని కొల్లగొట్టుకోవటానికి, బడా వ్యక్తులకి కట్టబెట్టడానికి కావలసిన విధానాలు పైనుండి కింద వరకు దీంట్లో అందరిది బాధ్యత ఉంది. దీన్ని ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వినియోగించుకున్నారు. బీజేపీ వాళ్ళ అండతో చేశారు, తెలిసిందే. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి గారు ఓబులాపురం మైనింగ్ సమస్య కూడా వాళ్ళు జరుగుతోంది. గతంలో నిలిపివేసింది, మళ్ళీ అనుమతి ఇవ్వడంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి గారికి వెనకొండే నడిపించింది, ప్రత్యక్షంగా ఉన్నది బీజేపీ. మళ్ళీ ఆ బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంబంధాలు లేదు ఈ సహజ సంపదని కళ్ళగొట్టడంలో. బొగ్గు గనులేంటి, మిగతావేంటి, ఇవన్నిట్లో కూడా కార్పొరేట్ కంపెనీలకి, అదానీలకి, అంబానీలకి కొల్లగొడుతున్నవేంటి. అలాగే ఇదే కాదు, దీంట్లో వ్యక్తులు, ప్రభుత్వాలు ఒక భాగం. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాస్ ని రిలయన్స్ లాంటి వాళ్ళకి కట్టబెట్టి గుజరాత్ కి తీసుకెళ్లి అక్కడ అమ్ముకుంటా ఉంటే రాష్ట్రానికి ఒక నయా పైసా రాకుండా
జరుగుతున్నటువంటివి ఇంకా విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి గనుల విషయము, ఇసుక విషయము, మిగతావన్నీ ఖచ్చితంగా గత ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దల పాత్ర లేకుండా ఇవన్నీ జరగవు. కాబట్టి వాటి మీద చర్య తీసుకోవాల్సిందే. రెండో విషయం ఇవాళ తీసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం ఉచిత ఇసుక మీరు చెప్పారు, ఈ మైన్స్ తోనే సంబంధించింది. ఉచిత ఇసుక ఘోరంగా ఫెయిల్ అయింది మీ పాలసీ. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలాసార్లు ఏమని, మీరు ఎమ్మెల్యేలు నాయకులు దీంట్లో జోక్యం చేసుకోవద్దని. జోక్యం ఆగల ముఖ్యమంత్రి గారు చెప్పినా దిగువ స్థాయిలో జరుగుతూనే ఉంది. ఉచిత ఇసుక వచ్చిన తర్వాత కూడా గతం కంటే ఇసుక రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. కారణాలు ఏదైనా కావచ్చు. అంటే ఈ ఇసుకలో జరుగుతున్నటువంటి అవినీతి ఏదో ఒక రూపంలో సాగుతా ఉంది. అలాగే గ్రానైట్ ఏంటి, వసూళ్లు ఏంటి, ఇటువంటి మైన్స్ ఏంటి, మైన్స్ లో అవినీతిని అరికట్టడం భాగం. అసలు మైనింగ్స్ లో మీ పాలసీ పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? దీంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని ఎలా మీరు పెంచి చూపిస్తారు? ఈ ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఎలా వినియోగిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. ఈ మధ్య కాలంలోనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఈ మైన్స్ లో వచ్చేటువంటి రాయల్టీ కేంద్రాందే కాదు, రాష్ట్రానికి కూడా పాత బకాయిలతో సహా చెల్లించాలని కూడా చెప్పింది. ఇటువంటి సమయంలో వీటిల్ని ప్రజల కోసం వినియోగించాలి. రెండోది, ఈ ఖనిజాలు, ఆయిల్ నిక్షేపాలు, మిగతా వాటిలో అవినీతిని అరికడితే నిజంగా చెప్పాలంటే గిరిజన ప్రాంతాల్లో బ్యాక్సైట్ కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రానైట్ కావచ్చు, ఉన్న ఖనిజాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినంత సహజ సంపద ఉంది. కానీ ఆ గనులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు మాత్రం పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. గనుల వల్ల వచ్చే కాలుష్యం మాత్రం వాళ్ళకి వస్తూ ఉంది. నాయకులు, ప్రభుత్వాలు, పార్టీలు, పెద్దలు వీళ్ళు మాత్రం కోట్లకి, వేల కోట్లకి బలిసిపోతా ఉన్నారు. ఇది వాళ్ళకి కనబడుతున్నటువంటి. కాబట్టి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి ఏం చేశారు 10 ఏళ్ల నుంచి. సిబిఐ కేసులు ఏం సాగుతున్నాయి, ఈడీ కేసులు ఎక్కడ సాగుతున్నాయి? మీరు ఇవాళ కొత్త అవినీతి గురించి మాట్లాడుతున్నారు. పాత అవినీతిలో ఏమైనాయి? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇతరులు అవచ్చు, అసలు ఏమీ లేని వాళ్ళ మీద సిబిఐ వాళ్ళు కేసులు పెడతారు, ఈడీలు కేసులు పెడతారు. అన్ని మన దగ్గర దశాబ్దాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇవాళ బీజేపీతో మీరు జతకట్టి మీరేదో చేస్తారంటే నమ్మకం కుదరాలంటే ఆచరణలో చూపించాల్సిందే. దాంతో పాటుగా గతంలో ఉన్నటువంటి వైసీపీలో ఉన్న పెద్దలందరూ ఇప్పుడు మళ్ళీ టీడీపీలోనో జనసేనలోనో చేరుతున్నారు. మరి వీళ్ళందరూ పాపం చేసిన వాళ్ళే చాలా మంది కనబడుతున్నారు. మరి వాళ్ళు బీజేపీలో చేరితే పవిత్రులు అయిపోతారని వాషింగ్ మిషన్ ఎప్పుడో చూశారు. మరి ఇప్పుడు బీజేపీ వాషింగ్ మిషన్ అయినా, జనసేన టీడీపీ కూడా కొత్త వాషింగ్ మిషన్లు అయినా పెట్టారా? మరి వాళ్ళ వాటిని కూడా చూడాలి. అందుకనే అవినీతిని బయటికి తీసుకురావటంలో ఇది ఒక వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత వైసీపీ ప్రభుత్వం, ఇది ఖచ్చితంగా కాంక్రీట్ గా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఈ పాలసీలో ఉన్నవి. అలాగే చివరిలో చెప్పేది, అసలు వ్యవస్థలు ఏం చేస్తా ఉన్నాయి? వ్యవస్థలు ఎలా ఉంటే ఈ పార్టీ కాదు ఆ పార్టీ అయినా ఇంకోటైనా సాగడానికి. మీరు అన్నారు ఎన్జిటి ఉంది, సుప్రీంకోర్టులు ఉన్నాయి, అలాగే అధికార యంత్రాంగం ఉంది, రూల్స్ ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. పేదవాడు ఇసుక తవ్వుకుంటే కేసు పెట్టడానికి రూల్స్ ఉపయోగపడుతున్నాయి తప్ప పెద్దవాళ్ళని కట్టబెట్టడానికి, వాళ్ళని అరికట్టడానికి ఈ వ్యవస్థలు పనిచేయట్లా. ఆ వ్యవస్థలు అలా ఉన్నంత కాలం ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఆ లొసుగులు అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఇది విస్తృతమైన చర్చ. దీంతో పాటుగా అవి కూడా జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. రైట్లీ సెట్. సైద గారు ప్లీజ్ కంక్లూడ్. సురేష్ గారు, ఈరోజు మా పార్టీ నాయకురాలు శ్రీమలమ్మ గారు ఎక్స్ లో ఈ గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి కేవలం ఒక చిన్న ఏమంటారు, ఒక వెలుగు లాంటి వాడు, అసలు పందికొక్కులు ఉన్నాయి. ఈ గనులు మిగిలినటువంటి దొంగలు చేయగాదు, దొంగ దొంగను కదిలించాలని చెప్పి మాట్లాడింది. ఆమె క్లియర్ గా చెప్పింది, షీఈ్ ఎ డైనమిక్ లీడర్. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి షర్మిలమ్మ గారే సారథ్యం వహిస్తున్నటువంటి విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా మేము అన్ని మాట్లాడుకున్నాం. ఈ యొక్క ప్రభుత్వ విధానాల మీద ఉద్యమించడానికి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది, రూట్ మ్యాప్ కూడా తయారు చేస్తారు.
అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలా, ఈ రోజు వెంకటరెడ్డి ఏదో 2,566 కోట్లు అని చెప్పి అనుకుంటా ఉన్నాం, కానీ బాబురావు అని చెప్పినట్లుగా ఇది కేవలం కొద్ది మాత్రమే, ఇది ఒక చిట్టెలుక. ఈ గనులు మింగినటువంటి పందికొక్కులు, ఎందుకంటే కొండంత వెలుగును పట్టినట్టుగా ఈ రోజు ఏదో ఈ ప్రభుత్వం వెంకటరెడ్డి ఏదో అధికారి ఉన్నాడు కాబట్టి మనం చూసినట్లుగా బీపీ వెంచర్స్ లో జేపీ వెంచర్స్ లో 800 కోట్ల రూపాయలు వాస్తవంగా బ్యాంక్ గ్యారంటీస్ ఇస్తారు. ముందు 110 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఉంటే బీపీ వెంచర్స్ కి జేపీ వెంచర్స్ కి 800 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు అతను ప్రభుత్వానికి. కానీ బాకీ ఉన్నా గానీ ఎన్ఓసి ఇచ్చాడు 110 కోట్లకి క్లియరెన్స్ చేసుకోవడానికి. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఈ రోజు మనం చూసినట్లయితే ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఈ యొక్క ముఖ్య నాయకుడితో పాటు సకల శాఖ మంత్రి, అలాగే మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ రోజు మైనింగ్ శాఖ మంత్రి ఎక్కడున్నాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కన్స్ట్రక్షన్ కంపెనీని ఈ రోజు ఇతర దేశాలకి దక్షిణాఫ్రికా పంపించుకున్నాడు, మొత్తం మిషనరీ అంతా కూడా పోర్టు ద్వారా. ఆయన దగ్గర ఉన్నటువంటి జేసీబీలు, డంపర్లు, మరి అలాగే అనేకమైనటువంటి ప్రొక్లైన్స్, మిషనరీ మొత్తం టిప్పర్లతో సహా ఎప్పుడైతే ఎలక్షన్ లో ఓడిపోయాడో అర్థమైపోయింది, ఇక ఇక్కడ మన పని జరగదు, మళ్ళీ చలో వస్తామన్నట్టుగా ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ దొంగలు ఇలాగే వదిలిపెడితే వీళ్ళు పంచభూతాలని, ఈ యొక్క దుర్మార్గులు పంచభూతాలని మింగేశారు. ఇందాక పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారు, మా ప్రకాశం జిల్లాకు సంబంధించి మైనింగ్ మాఫియాకు సంబంధించి. నిజంగా మేమున్న మా గ్రామానికి ఈ మైనింగ్ వచ్చేసి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చివమకుర్తి గ్రానైట్స్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇది గెలాక్సీ గ్రానైట్. ఈ గెలాక్సీ గ్రానైట్ లో ఎంత అవినీతి జరిగింది. రాజకీయంగా ప్రతిపక్షాలను ఏ విధంగా ఏదించారు? సిద్ధా రాఘవరావు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాళ్ళ కుటుంబానికి మైనింగ్ లో మంచి గ్రిప్ ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క మైనింగ్ లో 100 ఎకరాలు మైనింగ్ చేశారు. క్వారీలు ఉన్నాయి, తర్వాత పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి, క్రషర్స్ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఈ రోజు వాళ్ళు ఏ పార్టీలో చేరాల్సింది తెలియక రాజకీయంగా సమాధి అయ్యారు. మరోపక్క గొట్టిపాటి రవి చూశారు. గొట్టిపాటి రవికి కొన్ని 100 కోట్లు, దాదాపు 1500 కోట్ల పైగా పెనాల్టీలు విధించి ఆయన క్వారీని మూసేసి ఆయన్ని నువ్వు మా పార్టీలో చేరతావా సస్తావా అని చెప్పి మరి బెదిరించినటువంటి పరిస్థితి చూసాం. అలాంటి వాడు ఆ మంత్రి ఈ రోజు దిక్కుదోతకు అరెస్ట్ అవుతాడని చెప్పి తిరిగి పందలాగా జనసేన పార్టీలో చేరాడు బాలినేని వాసు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులు మా ప్రకాశం జిల్లాలో, ఇది నేను ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇంకా కడపలో బాక్సైట్ మైనింగ్, అలాగే మనం చూసినట్లయితే గోదావరి జిల్లాలో రంపచోడవరం ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలున్నటువంటి ప్రాంతంలో ఏ విధంగా అక్రమ మైనింగ్ జరిగింది. ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. మా షర్మిలమ్మ గారు అదే ఒకటే కోరుతా ఉన్నారు, ఈ దేశ సంపదను, ఈ రాష్ట్ర సంపదను దోచినటువంటి దుర్మార్గుల్ని మీరు అరెస్ట్ చేయాలా? మీరేదో కాకమ్మ కబుర్లు చెప్పి ఏదో కొండందు వెలికిని బట్టి ఇతనే నేరస్తుడు చేయటం అనేది సమంజసం కాదు. వెంకటరెడ్డి కేవలం ఒక పావు మాత్రమే. అసలు గజ దొంగని అరెస్ట్ చేయండి. మీరు మీకు చేతనైతే గజ దొంగని అరెస్ట్ చేయండి. ఇతను అప్రూవల్ గా మార్చి ఇతని దగ్గర రిపోర్ట్స్ మీరు తీసుకొని ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ గజ దొంగలు, సకల శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఈ మెయిన్ ముద్దాయి ఉన్నారు A1 A2లు, ఈ రోజు ఏంటంటే ఇసుక దొరక్క కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇసుకని ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి పోర్టు ద్వారా మరి ఎగుమతి చేస్తే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరక్క మా మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ రోజు భవన కార్మికులు ఇసుక లేక పని లేక మరి ఈ రోజు అల్లాడుతా ఉన్నారు, ఆకలితో పనులు లేక. ఇంతకంటే దుర్మార్గం ఉందా? కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా ఎవరైతే ఈ గజ దొంగలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ ప్రజా కోర్టులో శిక్షించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉంటాం.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సైదా గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణ్ గారు, అలాగే బాబురావు గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.